నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అండ్ ఐ వాంట్ టు టెల్ అదర్ థింగ్స్ ఆల్సో అబౌట్ కింగ్డమ్. Yeah. ఎందుకంటే ఫస్ట్ సితారా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే చాలా వైజాగ్ అన్ని శ్రీలంకలో వాళ్ళు చేసిన చేసులు కానీ డిఫరెంట్ లొకేషన్ టఫ్ లొకేషన్స్ టు షూట్. ఇప్పుడు మోటార్ బోట్ కనిపిస్తున్నాయి చేసేస్తాను అనుకుంటున్నాం, బట్ ఆ ప్లేస్లో వెళ్ళి కెమెరాలు ఫిక్స్ చేయాలి, ఆ ప్లేస్ యూనిట్ వెళ్ళాలి, ఆ ప్లేస్కి అన్ని అన్ని కావాల్సినవన్నీ వెళ్ళాలి అంటే ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఎంత టఫ్ ఆలోచించండి. అది చూడడానికి 2-3 minutes ఎపిసోడ్లో ఉంటుంది, బట్ ఎన్ని రోజులు వర్క్ దాని మీద వర్క్ చేసి ఉంటారు, దాని నుంచి ముందు ఎంత డిజైన్ చేసి ఉంటారు. సో టోటల్గా ఇట్స్ నాట్ ఏ జోక్. అలాంటిది ఇట్స్ వెరీ ఏమంటుంది అని ఎక్స్పెన్సివ్ ఆల్సో. మీకు తెలియదు లేదు ఇవాళ అది ఇంకో కంట్రీకి వెళ్ళి చేయడం, ఇంకో కంట్రీకి వెళ్ళి యాక్షన్ బ్లాక్స్ చేయడం అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. అలాంటిది మొత్తం ఐ వాంట్ టు థ్యాంక్స్ సితారా ఫర్ దట్. అండ్ అలాగే డైరెక్టర్ గారు గౌతమ్ గారు ట్రెమెండస్ జాబ్ అండ్ బ్యూటిఫుల్ టు వర్క్ విత్. ఎందుకంటే అసలు ఆర్టిస్ట్కి స్ట్రెయిన్ లేకుండా అంటే షర్టు నలగకుండా తీసే అంటాం కదా, ఆ టైప్లో మనల్ని ఏమి స్ట్రెయిన్ పెట్టకుండా యాజ్ అన్ యాక్టర్ మనలో ఉన్నది బయటకు తీసుకొచ్చుకొని ఎక్సలెంట్లీ హ్యాండిల్స్ థింగ్స్. అలాగే ఇంకా మిగతా అందరూ హోల్ కాస్టింగ్ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. అంటే చిన్న వేషం దగ్గర నుంచి మీరు చూసే ఉంటారు, చాలా మంచి అవుట్పుట్ ఉంటుంది. అలాగే కెమెరామెన్స్ కానీ రీ రికార్డింగ్ చేసిన టెరిఫిక్ అవుట్పుట్లు ఇచ్చారు. వెల్ కంపోజ్డ్ ఫైట్స్, అంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా, కొన్ని సినిమాటిక్ సీన్స్ లేకుండా మీరు చూస్తుంటే సినిమా చాలా రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది. బిగినింగ్ కూడా పట్టణం ఒక చంపదమ్మ కొడితే వాడికి ఒక ఇది వస్తుంది, అంతకన్నా పెద్ద ఆపరేషన్ చేసి కనిపెట్టి కొట్టేయలేదు. యాజ్ పర్ ఇవాళ ఎలా ఆలోచిస్తారో అలా కాకుండా ఆ రియాలిటీకి దగ్గరగా అప్పట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్. ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ డే. సో కథలు ఎంత ప్రాబ్లం అంటే రైటర్కి, కథా రచయితకి ఎప్పుడైనా రాస్తున్నప్పుడు అది ఇలాంటివి పౌరాణికమో లేకపోతే సెమీ ఫోక్లోస్ అంటే ప్రాబ్లం కాదు. ఇలాంటివి ఒక పీరియడ్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఆ మొబైల్ ఫోన్స్ని ఈ పేజర్ని లేని టైంకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే స్క్రిప్ట్ కోరుకుంటుంది కొన్ని, లేకపోతే ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఉంటే 2 నిమిషాలు కమ్యూనికేట్ చేయడం. ఆ కమ్యూనికేషన్ లేని టైంలో జరుగుతున్న కథ, కమ్యూనికేషన్కి ప్రాబ్లం ఉండే టైంలో ఒక కథ ఇది. సో 90s అంటే 90s వరకు ఈ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు కూడా లేవు. అసలు 92, 93 నుంచి ఇవన్నీ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు వచ్చాయి. అంతవరకు టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసుకోవాల్సిందే, ఎస్టీడీ కానీ ట్రంక్ కాల్స్ కానీ చేసుకోవాల్సిందే తప్ప. ఆ 90s వరకు నాకు బాగా గుర్తుంది. 90s తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఆ పీరియడ్లో కాదు ఇది. ఆ పీరియడ్లో కాదు అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటికి దగ్గరగా ఉండాలి, ఆ రోజుల్లో ఉండే రియాలిటీకి దగ్గరగా ఉండాలి అన్నట్టు ఈ ది స్క్రిప్ట్. ఎక్సలెంట్ స్క్రిప్ట్ అది. ఎందుకంటే ఒక్కొక్క రైటర్ది ఒక్కొక్క పెన్ ఒకలాగా వెళ్తుంది, ఒకలా రావచ్చు, ఇంకోలా రాయొచ్చు. కానీ అల్టిమేట్గా రాసింది చూపించడం చాలా ఇంపార్టెంట్. సినిమాకి వచ్చేసరికి నావల్ అయితే చదివేస్తాం, బట్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే వీ షుడ్ షో ఇట్. అది బ్యూటిఫుల్గా కుదిరింది. అలాగే మన సత్యదేవ్ కానీ టెరిఫిక్గా చేశారు. ఆ బ్రదర్ బాండింగ్ కానీ అది కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మీ మూలంగా. ఎందుకంటే కుదరలేదు, మధ్యలో కలిసాం కానీ నాకు ఆ టైంలో నేను ప్రమోషన్స్ వాటికి ఎక్కువ రాలేకపోయినా ఐ వాంట్ టు షేర్ విత్ యువర్ పీపుల్ ఫర్ మై టీమ్. అండ్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ విత్ నేను కొంచెం తక్కువ సినిమాలు చూశాను ఆయనవి, అంటే ఆల్మోస్ట్ చూశాను కానీ డీప్గా చూసిన సినిమాల్లో నాకు అర్జున్ రెడ్డి ఒకటి ఫెల్ట్ వెరీ షాకింగ్. ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అన్నట్టు హీ డిడ్ ద మెథడ్ యాక్టింగ్, వాట్ ఎవర్ నేమ్ ఇట్. మళ్ళీ చాలా బాగా అన్ని చేసుకుంటూ వచ్చారు, కానీ దీంట్లో మళ్ళీ క్యారెక్టర్గా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. అర్జున్ రెడ్డికి ఎంత ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి ఉంటారు ఆ రోజున నాకు నేను అనుకుంటున్నాను. మధ్యలో నేను 2-3 మిస్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఈ సినిమా వరకు మాత్రం హీ డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్. నేను ఎందుకు అంటున్నానంటేనండి, 1 day 2 days 3 days క్యారెక్టర్స్ చేసేయచ్చు, ఒక 3 చేసేయచ్చు, బ్రేక్ ఇచ్చినా చేయొచ్చు వెన్ ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎంటైర్ థింగ్ యూ ఆర్ టేకింగ్, అంటే 140 రోజులు షూటింగ్ చేస్తుంటే, యావరేజ్ ఒక 100 రోజులు షూటింగ్ చేస్తుంటే ఎగ్జాంపుల్, ఒక 90 రోజులు ఆయన మీద వెళ్తుందిగా. ఆయన లేకుండా ఫ్రేమ్ కనిపించలే. అన్ని రోజులు అంటే దానికి ఎన్ని బ్రేక్స్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ కన్ఫ్యూషన్స్, టెన్షన్స్, ఫోన్ ఉంటుంది, మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీని మీద మళ్ళీ అది కంటిన్యూ చేస్తారు. అందరూ అనుకుంటారు ఈ సీన్ కాదు, ఒకలా దోశ వేసి బాగా చాలా బాగుంది దోశ, ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకుందామా అని చెప్పి ఆర్డర్ ఇస్తే ఆ దోశ నెక్స్ట్ దోశ అలా రాదు. మీకు జరిగిందా? మీకు సెకండ్ టైం ఆర్డర్ ఇస్తే దెబ్బ అయిపోతాం రా అనుకున్నాం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. హోటల్స్లో వాటి జరుగుతూ ఉంటాయి. అబ్బాయి వాళ్ళు ఉందని తినేసి ఇంకోటి ఇవ్వు అంటే టేస్ట్ డిఫర్స్ ఇమ్మీడియట్లీ. సో ఒక మాస్టర్ సరిగా అయిపోతున్నాడు, దోశ రెండో దోశ అడిగితే
అలాంటిది పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చిన రోజు నుంచి షెడ్యూల్ 20 రోజుల షెడ్యూల్, 10 రోజుల షెడ్యూల్ ఇలా పడుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్. మెయింటైన్ చేస్తూ టోటల్‌గా 2.5 గంటల సేపు ఒకటే మూడ్‌లో చేశారే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ నైస్ సార్. దేవరకొండ. అండ్ సార్, తెలుగు ప్రేక్షకులకి అయ్యప్ప గారు ఒక యాక్టర్‌గా దగ్గరైన మూవీ అంటే మీరేం చెప్తారు సార్? మా మైండ్‌లో అయితే ఒకటుంది. అంటే అయ్ దే దగ్గరగా అయిన క్యారెక్టర్‌లో అంటే నా చిన్నతనం నేను చేసిన ఫస్ట్ క్యారెక్టరే నేను వెళ్ళిపోయాను హార్ట్స్‌లోకి. ఈ చదువులు మాకొద్దు అని. యూట్యూబ్‌లో ఉంది. యెస్. వేజల సత్యనారాయణ గారిది. హ్మ్. దాంట్లో బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేస్తుంటాను చిన్న పిల్లోడిది. అంటే సంస్కృతం నేర్చుకుంటే తెలుగు డైలాగ్‌లో ఉండవు. మొత్తం సంస్కృతం మాట్లాడతా. హ్మ్. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది. ముగ్గురు బ్రదర్స్‌లో ఒక బ్రదర్‌ని. పెద్దాయన రంగనాథ్ గారు, రెండోది మన విద్యాసాగర్, మూడోది నేను. నాకెందుకు అంత హార్ట్ టచింగ్ ఫిల్మ్ అంటే అది సెకండ్ హాఫ్‌లో ఇంట్లో పావర్టీ వల్ల హ్మ్. ఏదో బిందె అమ్ముకొని రమ్మంటే తల్లి అన్నపూర్ణమ్మ గారు. వెళ్తూ ఉంటే మా నాన్న దగ్గర ముహూర్తం పెట్టించుకున్న ఒక సాహిబ్ తన మాంసం కొట్లో పని చేస్తామని చెప్పి నన్ను మాంసం కొట్లో పని చేయిస్తాడు. యాహ్! అంటే అది నన్ను అయ్యప్పని రికగ్నైజ్ చేశారా? ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక క్యారెక్టర్‌గా ఫస్ట్ సినిమానే నాకు ఐ రియల్లీ చాలా మంచిగా అబ్బా! అనుకునే క్యారెక్టర్ అది. యెస్. వాడు నిజంగా పని చేస్తాడు. ఎందుకంటే ఇంట్లో డబ్బుల కోసం డబ్బుల కోసం. పని చేస్తాడు. అదోటి. అలాగే సరే ఓకే. అది కొంచెం చెప్పుకోవాల్సిన సినిమా ఎప్పటికైనా. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఫస్ట్ ఫిల్ము నేను డెబ్యూ చేసిన ఫిల్ము 83 అనుకుంటా మేకప్ అది నవంబర్ హ్మ్. 2. తర్వాత మనమంతా. మనమంతా అన్నది నాకు చాలా అన్నట్టుంటుంది ఆ సినిమా. ఓకే. మోహన్ లాల్ గారిది. మన చంద్రశేఖర్ గౌతమి రెడ్డి గారు గారు ఉంటారు. చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి గారు గారు. డైరెక్ట్ చేసిన సినిమా. మన సాయి కురపాటి గారు ప్రొడ్యూస్ చేశారు. నాకు భలే ఇష్టమైన క్యారెక్టర్. అంటే ఏంటంటే ఒక జస్ట్ రోడ్డు మీద ఏం దొరికితే ఇనుము దొరికితే తీసుకెళ్ళి ఇనుము పెట్టేసి ఆ వచ్చే డబ్బులతో వెళ్ళి టక్కన ఒక ఎంతో చీప్ లిక్కర్ దొరికితే చీప్ లిక్కర్ తాగేసే ఒక క్యారెక్టరైజేషన్. హ్మ్. వాడు ఎలా లాక్ చేస్తాడు హీరోని. యాహ్! ఎలా అవుతుంది ఫైనల్ నా క్యారెక్టరైజేషన్ ఎండ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ తీసుంటాడు డైరెక్టర్ గారు. యాహ్! వాడికి హార్ట్ ప్రాబ్లం. వాడికి ఆపరేషన్ చేసుకొని డబ్బులు కావాలి. మోహన్ లాల్ పనప్ప చెప్తే ఓవర్‌లుక్ చేసి మళ్ళీ 5,000 ఇవ్వాల్సిన వాడిని రూ. 1,00,000 అడుగుతాడు. 1,00,000 అడుగుతాడు. అక్కడ హర్షవర్ధన్ గారిని లాక్ చేసి చేసి ఇక్కడ మోహన్ లాల్ గారితో మీరు ఆట ఆడిస్తారు. ఆట ఆడిస్తాను. ఆ! కిడ్నాప్ చేయమని చెప్పింది ఆయనే. యాహ్! కిడ్నాప్ చేసిన తర్వాత 5,000 కింద మాట్లాడుకొని లాక్ చేసిన తర్వాత నేను చెప్పను ఎక్కడున్నాడు. యాహ్! నాకు 2,00,000 కావాలి అర్జెంట్‌గా. ఎందుకంటే వీడికి ప్రాబ్లమ్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్. లేకపోతే వీడికి 5,000 చాలా ఎక్కువ. హ్మ్. వీడికి ప్రాబ్లమ్ రాకపోతే సిట్యుయేషన్ మేక్స్ హిమ్ విలన్ తప్ప అక్కడ హి ఈస్ నాట్ ఎ విలన్. వాడికి ఆ ప్రాబ్లమ్ లేకపోతే వాడికి 5,000 చాలా ఎక్కువ. ఇంక ఏ పని చేయక్కర్లే. ఇంక 2 మంత్స్ ముందు కూర్చోవచ్చు ఆ క్యారెక్టర్. కానీ ఆడికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది బ్రతకాలి వాడికి. యాహ్! అలాంటి వాడు టప్పున రైల్వే స్టేషన్‌లో కొలాప్స్ చేసి చచ్చిపోతాడు. బిఫోర్ టెల్లింగ్ హిమ్ ది ట్రూత్. రైట్. చాలా బాగుంటుంది. అదొకటి. దాని తర్వాత ఎవర్ గ్రీన్ కేజీఎఫ్. నేను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూ చెప్పాను. యాహ్! ఇవన్నీ ఏంటంటే నాకు దగ్గరగా ఉండే క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్. అలాగే చాలా ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా టెరిఫిక్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అన్నీ చాలా మంచి క్యారెక్టర్స్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కథకి నాకు లక్కీగా ఏంటంటే కథకి లింక్ చేసే క్యారెక్టర్లు దొరుకుతూ ఉంటాయి ప్రతి సినిమాలో. అదేంటో అంటే ఆ ట్విస్ట్ గాని, ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చే క్యారెక్టర్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. ఎక్కువ మరి అలా వెళ్తుంది లక్కీగా కుదురుతుంది. నాకే వస్తున్నాయి కాబట్టి హ్మ్. అది అందరూ పెద్ద హీరోలు అందరితో చేస్తున్నాను. అందరితో నాకు లక్కీగా అలా చిన్న చిన్న టర్నింగ్ కథ లేకపోతే ఓ చిన్న ఇంటర్లింక్ యాహ్! ఏదో లాక్ అయ్యి వస్తున్నాయి లక్కీగా. సో అలా చూస్తే మీరు కేజీఎఫ్ నాకు ఎప్పుడు ఏంటంటే ఒక మైల్ స్టోన్ లాగే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగే అది. హ్మ్. బిఫోర్ కేజీఎఫ్, ఆఫ్టర్ కేజీఎఫ్. అంటే కేజీఎఫ్ వరకు నేను యాక్టర్‌ని హ్మ్. నోన్ టు ది ఇండస్ట్రీ. కేజీఎఫ్ తర్వాత ఐఎమ్ నోన్ టు ది పబ్లిక్. అంత డిఫరెన్స్. నేను స్టారు గీర్ అనగానే కేజీఎఫ్ జనానికి దగ్గరగా చేర్చింది సినిమా నన్ను. ఇతను సో అండ్ సో ఆనరం. యాహ్! నన్ను మొన్నటి వరకు చాలా మంది నా పేరు కూడా తెలీదు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నా, పాతుకుపోయి ఉన్నా, మనం బయట పెద్దగా ఎక్స్‌పోజ్ అవ్వలా. ఓకే. టు బీ ఫ్రాంక్ విత్ నాకు బేసిక్‌గా నేను ఆ విషయాల్లో కొంచెం షై. మిగతా విషయాల్లో నేను ఉమ్మని ఉంటాను కానీ ముందు హ్మ్. కొంచెం ఇలాంటివన్నీ కొంచెం అంటే ఆ మొహమాటం అనాలి, ఇంకోటి అనాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా వెళ్ళిపోయింది అది. నేను డైరెక్షన్ చేసినప్పుడు పెద్దగా కనిపించను. ఓకే. మీరు టు బీ ఫ్రాంక్ విత్ యూ నేను కేజీఎఫ్ చేసినప్పుడు కూడా పెద్దగా కనిపించలే. హ్మ్. అందరూ ఫోన్లు చేసేవారు. మనందరూ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాకు తెలిసి అప్పుడే బెంగళూరు ఉండేవాళ్ళు. ఓకే. ఫోన్ చేసేవారు. భయ్యా హైదరాబాద్కి వస్తే నాకు తెలిసి చెప్పకూడదు కానీ తిట్టుకుంటారు. తనే ఒక వదలకుండా పట్టుకొని ఇవాళ కూర్చోబెట్టాడు హాట్ సీట్లో యాహ్! సుధాకర్. సో అలాగూ
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.